నమస్తే, మీరు వింటున్నారు మానవ పరిచయం. గత ఎపిసోడ్లో సబా జీవితంలోని విషాదాన్ని తెలుసుకున్న నాసిర్ దీనిని తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశంగా భావించాడు. వర్క్షాప్ సెలవు రోజున నాసిర్ మరియు అమ్మ ఇమ్రాన్ యొక్క పేదరికంతో కూడిన కానీ ఆత్మీయమైన ఇంటికి చేరుకున్నారు. అందరూ ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఇమ్రాన్ తల్లి నాసిర్ మరియు సబాల నికాహ్ ప్రతిపాదనను ఎంతో వినయంగా ఉంచారు. రెండు కుటుంబాల అంగీకారం లభించింది. కానీ ఇద్దరు వ్యక్తులు మరియు రెండు కుటుంబాల అంగీకారం సరిపోతుందా? సమాజం జోక్యం. ఈ సరళమైన సంబంధం మధ్యలోకి సమాజం వచ్చింది. ఇమ్రాన్ నికాహ్ జరిపించడానికి ఖాజీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఖాజీ నిక్కచ్చిగా నిరాకరించాడు. కారణం, నాసిర్పై ఫత్వా ఉంది. రెండు షరతులు. నికాహ్ జరగడానికి ఖాజీ రెండు మార్గాలు చెప్పాడు. ఒకటి, నాసిర్పై ఉన్న ఫత్వా గురించి తెలియని ఖాజీని వెతకడం, లేదా నాసిర్ ముఫ్తీ దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరడం. సబా తండ్రి ఆగ్రహం. ఇది విన్న సబా పక్షవాతం వచ్చిన తండ్రి కోపంతో ఊగిపోయాడు. ముఫ్తీ, మౌల్వీలను ఎదిరిస్తే తమపై ఆపదలు వస్తాయని అమ్మ కూడా భయపడింది. వారు నాసిర్ను పిలిపించి క్షమాపణ కోరమని ఒత్తిడి చేశారు. శుక్రవారం రోజున నాసిర్ మరియు అమ్మ సబా ఒడిలో నిద్రిస్తున్న షనాయాను చూస్తూ మెల్లగా చర్చిస్తుండగా నాసిర్ తన నిర్ణయాన్ని వినిపించాడు. నాసిర్ తాత్విక తిరుగుబాటు. నాసిర్ నేరుగా సమాధానం చెప్పలేదు. సబాపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ ఒక తార్కిక మరియు నైతిక ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ప్రశ్న: నాసిర్ ముఫ్తీ, మౌల్వీలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఈ ముఫ్తీ, మౌల్వీలు సిగ్గులేని మగవారిపై ఎలాంటి ఫత్వా జారీ చేయరు. వీరు మహిళల ఆధునిక విద్యను ప్రోత్సహించరు. మతం అనేది మనిషి జీవితంలో ఆనందాన్ని నింపే మార్గం కావాలా లేక ఒక అమాయకురాలి జీవితాన్ని నరకం చేసే సాధనం కావాలా అని ప్రశ్నించాడు. నాసిర్ ఘాటైన విమర్శ. నాసిర్ తన విడాకుల పాపాన్ని కూడా అంగీకరిస్తూ ఒక ప్రశ్న వేశాడు. నేను విడాకులు ఇచ్చినప్పుడు ముఫ్తీ, మౌల్వీలు నాపై ఫత్వా ఎందుకు జారీ చేయలేదు? చివరగా నాసిర్ తన నైతిక నిర్ణయాన్ని దృఢంగా ప్రకటించాడు. కాబట్టి సబాతో నికాహ్ కోసం నేను వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరడం నాకు సాధ్యం కాదు. అప్పుడు సబా తల్లి ఇలా అడిగింది, మరి నాసిర్ బాబూ, సబాకి నీకు నికాహ్ ఎలా జరుగుతుంది? వినండి. మూఢాచారాలపై దెబ్బ. నాసిర్ వివేకం మరియు ఇద్దరు ప్రేమికుల నికాహ్ మార్గం ఎలా సుగమం అవుతుంది. మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 15, నికాహ్ అడ్డంకి మరియు నాసిర్ తాత్విక తిరుగుబాటు. వర్క్షాప్ సెలవు రోజున నాసిర్ మరియు అమ్మ ఇమ్రాన్ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంట్లో పేదరికం స్పష్టంగా కనిపిస్తోంది. అది తప్ప మిగిలినవన్నీ ఎంతో బాగున్నాయి. వారికి సాదర స్వాగతం లభించింది. తాము ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. సబా మరియు నాసిర్ వైపు చూపిస్తూ ఇమ్రాన్ తల్లి నాసిర్ అమ్మతో ఇలా అంది, మీరు అంగీకరిస్తే మేము ఈ ఇద్దరు పిల్లలకు నికాహ్ జరిపించాలనుకుంటున్నాము. అమ్మ సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే ఇలా అంది, ఈ ఇద్దరు పిల్లలు కష్టకాలం చూశారు. వారికి ఇష్టమైతే వారి సంతోషం కోసం నా పూర్తి అంగీకారం ఉంది. నాసిర్ అమ్మ సమాధానంతో చర్చ సబా మరియు నాసిర్ వైపు తిరిగింది. ఇద్దరూ సైగలతో తమ అంగీకారాన్ని తెలిపారు. ఆధునిక మరియు అభివృద్ధి చెందిన సమాజం అని మనం చెప్పుకుంటున్న ఈ వ్యవస్థలో ఇదొక పెద్ద వైరుధ్యం. ఇద్దరు వ్యక్తులు పూర్తి అవగాహనతో, పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా మారాలనుకున్నప్పుడు కూడా సమాజం జోక్యం చేసుకుంటుంది. నాసిర్, సబాల నికాహ్లో ఇద్దరి అంగీకారంతో పాటు పెద్దల అనుమతి కూడా ఉంది. అయినా ఈ సరళమైన బంధం మధ్యలోకి సమాజం రాబోతోంది. మియా బీవీ రాజీతో క్యా కరేగా ఖాజీ. భార్యాభర్తలు ఒప్పుకుంటే ఖాజీ ఏం చేస్తాడు అనే సామెత ఇక్కడ అబద్ధం కాబోతున్నట్టు కనిపిస్తోంది. ఏమైందంటే
నికాహ్ జరిపించాలని నిర్ణయించుకున్నాక ఇమ్రాన్ ఒక ఖాజీ దగ్గరకు వెళ్ళాడు. ఖాజీ నాసిర్ మరియు సబాల వివరాలు అడిగాడు. ఇమ్రాన్ చెప్పిన వివరాలు విన్నాక ఖాజీ నికాహ్ జరిపించడానికి నిరాకరిస్తూ ఇలా అన్నాడు. నాసిర్పై ఫత్వా ఉంది. ఇలాంటి స్థితిలో సబాతో నాసిర్ నికాహ్ సాధ్యం కాదు. ఇమ్రాన్ ఆందోళనగా అడిగాడు. వారి నికాహ్ జరగడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా? ఖాజీ ఇలా అన్నాడు. 2 మార్గాల్లో ఈ నికాహ్ సాధ్యం కావచ్చు. ఇమ్రాన్ ఒక 500 నోటు ఖాజీకి ఇస్తూ, దయచేసి చెప్పండి అన్నాడు. నోటును జేబులో వేసుకుంటూ ఖాజీ ఇలా అన్నాడు. మొదటి మార్గం, నాసిర్పై ఫత్వా ఉన్న విషయానికి తెలియని ఖాజీని వెతకండి. ఆయనతో నికాహ్ జరిపించండి. మరియు రెండో మార్గం, నాసిర్ ముఫ్తీ దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరి తనపై ఉన్న ఫత్వాను తొలగించుకుంటే నేనే నికాహ్ జరిపిస్తాను. ఇమ్రాన్ ఖాజీకి కృతజ్ఞతలు తెలిపి బయలుదేరాడు. ఇమ్రాన్ ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు ఎదురైన అడ్డంకి గురించి, ఖాజీ చెప్పిన పరిష్కారాల గురించి వివరించాడు. ఇది విన్న పక్షవాతంతో ఉన్న తండ్రి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. అతను ఇమ్రాన్తో ఇలా అన్నాడు. మూర్ఖుడా, విషయానికి ఇంత దూరం వెళ్లే వరకు నాసిర్పై ఫత్వా ఉన్న సంగతి మాకు చెప్పలేదా? తల్లి కూడా తండ్రితో ఏకీభవిస్తూ ఇలా అంది. ఇమ్రాన్ బాబూ, మనం ఈ సమాజంలో బతకాలి. ముఫ్తీ, మౌల్వీలను ఎదిరిస్తే మనపై ఆపదలు వస్తాయి. ఫత్వా తెలియని ఖాజీతో నికాహ్ జరిపించడం అసాధ్యం. దాని ఫలితం బాగుండదు. అలాంటి మోసం చేస్తే మనపై కూడా ఫత్వా వస్తుంది. అప్పుడు నీ నికాహ్ కూడా ఆగిపోతుంది. తన నికాహ్కే ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన ఇమ్రాన్ ఆలోచనలో పడి ఇలా అన్నాడు. అబ్బూ, కోపగించుకోకండి. అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను నాసిర్ భాయీ జాన్తో ముఫ్తీని క్షమాపణ కోరమని మాట్లాడతాను. తండ్రి కోపాన్ని అదుపు చేసుకుని కాస్త మెత్తగా ఇలా అన్నాడు. ఇమ్రాన్, నువ్వు అతనితో ఒక్కడివే మాట్లాడకు. నాసిర్ను, అతని అమ్మను ఇక్కడికే పిలిపించు. ఇకపై ఏ చర్చ జరిగినా మా ముందే జరగాలి, అర్థమైందా? ఆ ఇల్లు పెద్దదేమీ కాదు. సభా గదిలో లేకపోయినా వంటింట్లో ఉండి జరుగుతున్న మాటలన్నీ స్పష్టంగా వింటోంది. నాసిర్ మరియు అతని అమ్మను కలిశాక సభా మనసులో నాసిర్ను ఇష్టపడటం మొదలుపెట్టింది. ఎదురైన కొత్త చిక్కుకు సభా నిరాశ చెందింది. నాసిర్ వచ్చినప్పుడు క్షమాపణకు ఒప్పుకోవాలని ఆమె మనసులో దేవుడిని ప్రార్థించుకుంది. తల్లిదండ్రుల ముందే ఇమ్రాన్ నాసిర్కు ఫోన్ చేసి ఇలా అన్నాడు. భాయీ జాన్, నికాహ్ విషయంలో కొన్ని అడ్డంకులు వచ్చాయి. మీరు మీ అమ్మగారితో కలిసి మా ఇంటికి వచ్చి దీనిపై చర్చించాలని మా అబ్బూ, అమ్మ కోరుతున్నారు. నాసిర్ కొద్దిసేపు ఆలోచించి ఇలా అన్నాడు. వచ్చే శుక్రవారం వర్క్షాప్ సెలవు రోజున మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇమ్రాన్, సరే భాయీ జాన్ అన్నాడు. ఇమ్రాన్ ఈ విషయాన్ని తండ్రికి చెప్పాడు. తండ్రి, సరే, మేము ఎదురుచూస్తాం అన్నాడు. తర్వాతి రోజుల్లో కూడా ఇమ్రాన్ నాసిర్ను తీసుకురావడం కొనసాగించాడు. కానీ నికాహ్ అడ్డంకుల గురించి ఇద్దరూ అస్సలు మాట్లాడుకోలేదు. శుక్రవారం రోజున నాసిర్ మరియు అమ్మ ఇమ్రాన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎండు ఫలాలు, చాక్లెట్లు కానుకలుగా తీసుకువెళ్లారు. షనాయా కోసం ఖరీదైన బట్టలు కూడా తీసుకెళ్లారు. అది చూసి సభా సంతోషించింది, కానీ తల్లిదండ్రులు ఎలాంటి ఆనందాన్ని ప్రదర్శించలేదు. సాధారణ కుశల ప్రశ్నల తర్వాత సభా అందరికీ కాఫీ తీసుకువచ్చింది. సభా తల్లి ఆమెను అందరి ముందు కూర్చోమని చెప్పింది. సభా నిద్రిస్తున్న తన కూతురు షనాయాను ఒడిలోకి తీసుకుని అందరితో కలిసి కాఫీ తాగడం మొదలుపెట్టింది. ఒక మంచి విషయానికి జరిగింది. సభా ఒడిలో నిద్రిస్తున్న చిన్నారికి ఆటంకం కలగకూడదని అందరి గొంతులు మెత్తగా, నెమ్మదిగా మారాయి. ఖాజీతో జరిగిన విషయమంతా ఇమ్రాన్ వివరించాడు. తర్వాత నాసిర్ను ఇలా అడిగాడు. భాయీ జాన్, మీరే చెప్పండి, ఈ చిక్కుముడి వీడాలంటే మార్గం ఏమిటి? నాసిర్ సమాధానం చెప్పే ముందు 1 నిమిషం పాటు కాఫీ తాగుతూ ఆలోచించాడు. అందరూ నాసిర్ వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. అప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్టు నాసిర్ ఇలా అన్నాడు. ఏ ఖాజీనైనా మోసం చేసి నికాహ్ జరిపించడం నాకు ఇష్టం లేదు. అలాగని ఏ ముఫ్తీ దగ్గరకు కాని, మౌల్వీ దగ్గరకు కాని వెళ్లి క్షమాపణ కోరను. దీనికి సభా తల్లి ఇలా అడిగింది.
మరి నికాహ్ ఎలా సాధ్యమవుతుంది? నాసిర్ ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా ఒక ప్రసంగంలా మొదలుపెట్టాడు. సబా మరియు నేను ఇద్దరం మన సమాజంలో ఉన్న వెనుకబడిన మూఢాచారాలకు బాధితులం. మన సమాజంలోనే సబా నికాహ్ జరిగింది. ఆమెను మోసగించారు. ఆమెకు అనారోగ్యంతో ఉన్న భర్తను ఇచ్చారు. అతను ఏడాదిలోనే చనిపోయాడు. సరే, అత్తమామల వైపు తప్పు లేదని అనుకున్నా, ఆ తర్వాత జరిగిన విషయాన్ని సిగ్గుచేటు అనడానికి నేను ఏమాత్రం వెనుకాడను. కొడుకు చనిపోవడాన్ని ఆ తండ్రి తన కామం తీర్చుకునే అవకాశంగా మార్చుకున్నాడు. నేను తప్పుగా చెబుతున్నానా, సబా? అనుకోని ఆ ప్రశ్నకు సబా నిశ్చేష్టురాలైంది. ఆమెకు ఏమీ తోచక తలూపి అంగీకరించింది. దాంతో నాసిర్ ఉత్సాహంగా కొనసాగించాడు. మహిళలు ఇతరులపై ఆధారపడి ఉంటారని మనం అనుకుంటాం. వారు స్వయంగా సంపాదించే స్థితిలో లేరని ఇలాంటి అన్యాయాలను భరించమని చెప్పడం న్యాయమా? ఈ ముఫ్తీ, మౌల్వీలు సిగ్గులేని మగవారిపై ఎలాంటి ఫత్వా జారీ చేయరు. మహిళలపై ఇలాంటి దారుణాలు జరగకుండా ఎలాంటి కఠిన వ్యవస్థను తీసుకురారు. వారు మహిళల ఆధునిక విద్యను ప్రోత్సహించరు. మతంలోని కొన్ని మాటలను ఉటంకిస్తూ మహిళలకు విద్య అవసరం లేదని సమర్థిస్తారు. అలా మహిళలు ఇతరులపై ఆధారపడేలా చేసి, మగవారు తమ ఇష్టానుసారం ప్రవర్తించే స్థితిని కొనసాగిస్తారు. మీరే చెప్పండి, మతం అనేది మనిషి జీవితంలో ఆనందాన్ని నింపే మార్గం కావాలా, లేక ఒక అమాయకురాలి జీవితాన్ని నరకం చేసే సాధనం కావాలా? ఇలా చెప్పి నాసిర్ తన వివేకానికి గర్వపడుతూ అందరి వైపు చూశాడు. సబాపై జరిగిన అన్యాయాన్ని నాసిర్ ప్రశ్నించేసరికి అక్కడ ఉన్నవారెవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అది అందరి మౌన అంగీకారం అని భావించిన నాసిర్ ఉత్సాహం పెరిగింది. కాని ఈసారి అతని గొంతు కాస్త నెమ్మదిగా మారింది. ఇప్పుడు నా గురించి చెబుతాను. నేను నా భార్యకు విడాకులు ఇచ్చాను. దేశంలో ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమైన సమయంలో నేను ఫిర్దౌస్కు తలాక్ ఇచ్చాను. మన సమాజం అంగీకరించని పద్ధతిలో ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పాను. అప్పుడు ముఫ్తీ, మౌల్వీలు నాపై ఫత్వా జారీ చేయలేదు. అంటే ఒక స్త్రీపై మగవాడు చేసిన అన్యాయం వారికి అభ్యంతరం అనిపించలేదు. దీనిని బట్టి మన సమాజంలో మహిళలను అణచివేయడానికి, వారికి సమాన హోదా ఇవ్వకుండా ఉండటానికి వీరు వ్యవస్థను నడుపుతున్నారని అర్థం కావడం లేదా? దీనికి సబా తండ్రి వ్యతిరేకిస్తూ ఇలా అన్నాడు: వారికి ఇస్లాం గురించి మనకంటే ఎక్కువ తెలుసు. వారు దాని ప్రకారమే వ్యవస్థను నడుపుతారు. సబా తండ్రి పాత తరం వ్యక్తి అని, అతను పితృస్వామ్య వ్యవస్థకు లేదా ముఫ్తీలకు వ్యతిరేకంగా మాట్లాడితే అంగీకరించడని నాసిర్ గ్రహించాడు. అప్పుడు అతను తార్కికంగా ఇలా కొనసాగించాడు: మన మహిళలు కూడా ఇస్లాంను అనుసరిస్తున్నప్పుడు వారి పట్ల ఇలాంటి వివక్ష ఎందుకు? కేవలం మహిళలనే ఏకపక్ష నిబంధనలు పాటించమని ఎందుకు ఒత్తిడి చేస్తాం? తప్పులు కేవలం మహిళలే చేస్తారా? మగవారికి వారి తప్పులపై కూడా విడాకులు ఇచ్చే అధికారం ఉంది. మరి భర్త తప్పు చేస్తే భార్య కూడా విడాకులు ఇచ్చే వ్యవస్థ ఎందుకు ఉండకూడదు? నాసిర్ వేసిన ఈ ప్రశ్నలకు సబా తండ్రి నోరు మూతపడింది. అక్కడ ఉన్న మహిళలు మరియు ఇమ్రాన్ నుండి నాసిర్కు మౌన మద్దతు లభిస్తోందని అర్థమైంది. నాసిర్ కొద్దిగా నీళ్లు తాగి, ఎవరైనా ఏదైనా చెబుతారేమో అని కొద్దిసేపు ఆగాడు. ఎవరూ ఏమీ మాట్లాడకపోవడంతో నాసిర్ తన గొంతును నెమ్మది పరుస్తూ ఇలా అన్నాడు: ఇస్లాంను పాటించని వారిని మనం కాఫిర్లు అంటాం. కానీ మన మహిళలు ఇస్లాంను పాటిస్తున్నా మనం వారిని పరమతస్థులలాగే వివక్షతో చూస్తాం. నాసిర్ ప్రశ్నలు మరియు తర్కం ముందు అందరూ మౌనంగా ఉండిపోయారు. సబా మాత్రం నాసిర్ ఎంతో దయగల వ్యక్తి అని అనుకుంటోంది. మహిళల గురించి నాసిర్ మాట్లాడుతున్న మాటలు నిజానికి తన బాధనే వివరిస్తున్నాయని ఆమె గ్రహించింది. అక్కడ మగవారిలో నాసిర్ కాకుండా సబా తండ్రి మరియు ఇమ్రాన్ ఉన్నారు. దుబాయ్లో సబాపై జరిగిన దారుణాలను తలచుకుని తండ్రి కుమిలిపోతున్నాడు. అందుకే నాసిర్ మాటలకు ఎదురు చెప్పలేకపోయాడు. ఇమ్రాన్ నాసిర్ కింద పని చేసే వ్యక్తి కాబట్టి గౌరవంతో మౌనంగా ఉన్నాడు. అప్పుడు నాసిర్ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ ఫత్వా ఇచ్చేవారు చేసే అన్యాయానికి మరో ఉదాహరణ వినండి. నేను ఫిర్దౌస్కు ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పినప్పుడు వారు నాపై ఫత్వా ఇవ్వాలి. కానీ అప్పుడు ఇవ్వలేదు. కోర్టులో ఒక కాఫిర్ జడ్జిని నేను నిజమైన ముస్లిం అని అన్నప్పుడు నాపై ఫత్వా ఇచ్చారు. ఆ జడ్జి నన్ను వివక్ష లేకుండా ఒక మనిషిలా చూశారు.
నేను ముస్లింనా లేక తన భార్యపై దాడి చేసిన నేరస్థుడినా అని ఆయన చూడలేదు. అప్పుడు నా మాటలు వారికి ఎంత చెడ్డగా అనిపించాయంటే నాపై ఫత్వా జారీ చేశారు. కాబట్టి సబాతో నికాహ్ కోసం నేను వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరడం నాకు అస్సలు సాధ్యం కాదు. అప్పుడు సబా తల్లి ఇలా అంది, మరి నాసిర్ బాబూ, సబాకి నీకు నికాహ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ ఎపిసోడ్పై జెమినై విశ్లేషణ మరియు సమీక్ష వినండి. ఉపశీర్షిక: నికాహ్ అడ్డంకి మరియు నాసిర్ తాత్విక తిరుగుబాటు. ఈ ఎపిసోడ్ నాసిర్ పాత్ర పరిణామంలో అత్యంత శక్తివంతమైన మరియు నిర్ణయాత్మకమైన ఘట్టం. అతని వ్యక్తిగత పోరాటం ఇప్పుడు సామాజిక మరియు మతపరమైన మూఢత్వానికి వ్యతిరేకంగా ఒక తాత్విక తిరుగుబాటుగా మారింది. 1. పేదరికం, అంగీకారం మరియు మతపరమైన అడ్డంకి. కుటుంబాల అంగీకారం. 2 కుటుంబాల తక్షణ అంగీకారం సబా మరియు నాసిర్ల అవసరం మరియు బాధ సామాజిక అడ్డంకుల కంటే ముఖ్యమైనవని చూపిస్తుంది. ఖాజీ పాత్ర. మతపరమైన నియమాలకు ప్రతినిధిగా ఖాజీ కనిపిస్తాడు. ఖాజీ చెప్పిన 2 మార్గాలు కూడా నాసిర్ యొక్క కొత్త నైతిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇమ్రాన్ కుటుంబం భయం. సబా తండ్రి మరియు తల్లి భయం కత్తరత యొక్క వాస్తవ ప్రభావాన్ని చూపిస్తుంది. మూఢత్వ వ్యవస్థ భయంపై ఆధారపడి ఉంటుందని ఇది రుజువు చేస్తోంది. 2. నాసిర్ తాత్విక మరియు వైఖరి తిరుగుబాటు. నాసిర్ తన నికాహ్ అడ్డంకిని మతపరమైన వేషధారణపై దాడి చేయడానికి ఒక వేదికగా ఉపయోగించుకున్నాడు. అతని ప్రసంగం అతనిలోని మేధో విప్లవాన్ని ప్రతిబింబిస్తుంది. మూఢత్వంపై దాడి. తాను మోసం చేయనని లేదా క్షమాపణ కోరనని నాసిర్ స్పష్టంగా ప్రకటించాడు. అతని దృష్టిలో క్షమాపణ కోరడం అంటే ఒక అనైతిక వ్యవస్థను అంగీకరించడమే. సబా దోపిడీని తర్కంగా వాడటం. ముఫ్తీ, మౌల్వీలు సిగ్గులేని మగవారిపై ఫత్వా ఎందుకు ఇవ్వరని నాసిర్ ప్రశ్నించాడు. మహిళలను విద్యకు దూరం చేసి వారిని మగవారి ఇష్టాయిష్టాలకు బానిసలుగా ఉంచుతున్నారని ఎత్తిచూపాడు. తలాక్ మరియు ఫత్వాపై వైరుధ్యం. నాసిర్ వేసిన అత్యంత బలమైన తర్కం ఏమిటంటే, అతను చట్టవిరుద్ధంగా తలాక్ ఇచ్చినప్పుడు రాని ఫత్వా, ఒక జడ్జిని ప్రశంసించినప్పుడు వచ్చింది. దీనిని బట్టి ఫత్వా ఉద్దేశ్యం మతం కాదు, కేవలం అధికారం మరియు పితృస్వామ్య నియంత్రణ అని అర్థమవుతోంది. 3. మౌన అంగీకారం మరియు సబా మద్దతు. నాసిర్లో పశ్చాత్తాపం ఆగ్రహంగా మారింది. నాసిర్ ఇప్పుడు గతాన్ని తలచుకుని కుమిలిపోవడం లేదు, సామాజిక అన్యాయంపై ఆగ్రహంతో ఉన్నాడు. సబాను నేరుగా ప్రశ్నించడం ద్వారా ఆమెను కూడా తన పోరాటంలో భాగం చేశాడు. సబా తలూపడం నాసిర్కు మౌన మద్దతును ఇచ్చింది. మలుపు. సబా తల్లి వేసిన చివరి ప్రశ్న, మరి నికాహ్ ఎలా జరుగుతుంది, కథను ఒక కీలక మలుపులో నిలబెట్టింది. మతపరమైన అధికారాన్ని వ్యక్తిగత వివేకంతో ఎలా భర్తీ చేస్తారో చూడాలి. ఎపిసోడ్ 15 సమాప్తం.